సాయినాథ్, ఫస్ట్ ఇయర్ బైపీసీ. ఇక్కడ ఉన్న గురువులకు, మా స్నేహితు బంధువులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను సస్టైనబిలిటీ అండ్ మెంటల్ హెల్త్ దాని గురించి మాట్లాడదామని వచ్చాను. నా అభిప్రాయం దాని గురించి నేను తెలుపుతాను. ప్రతి ఒక్కరూ చాలా శాతం చూసేంత వరకు ఈ భూమి మనకు అంతా అన్నం, నీరు, గాలి ప్రతి ఒక్కడిచ్చేదే ఈ భూమి. మనం దీన్ని అన్ని విధాలుగా వాడుకోవాలి. సహజంగా ఎంత వీలుంటే అంతవరకు చేయాలి. కానీ దాన్ని మనం ఈ మధ్య మొత్తం పాటు చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, దానినే కాకుండా ప్రతి విషయాన్ని ఏ చెత్త అయినా సరే కానీ అక్కడ వేయడం, సరే ఎవరు చూస్తారులే అని దాన్ని జాగ్రత్త తీసుకున్నాం. కాకపోతే తిరిగి మళ్ళా అది మన మీదకే ఒక ప్రభావం అవుతుంది, అదే విషయంగా మారుతుంది. అదే మనం తింటాం. అసలు అక్కడిక్కడ అయితే కొన్ని జంతువులు అయితే అవే తింటున్నాయి. మనం తిరిగి మళ్ళీ చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెద్దకూర తింటున్నారు. ఆ జంతువులు అవే తిని మళ్ళీ మనమే తింటున్నాం. దానివల్ల మనకు వచ్చే లంగ్ క్యాన్సర్, ఎన్నో లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి, బ్లడ్ క్యాన్సర్ చాలా చాలా చూస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన భూమిలో వాడే పంటలు కానీ ఆ పంటలు మనం వేసే పౌడర్ ఇలాంటివన్నీ కెమికల్స్, అసలు అవి ఆరోగ్యమే కావు. వాటి వేయడం ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ అదే విషయంగా మారి మనమే తింటున్నాం. మనం తినదోళ్ళకి ఏమైంది మళ్ళా ప్రాబ్లం ఏమైంది. దీనివల్ల మనం పాతకాల పద్ధతిలో ఆహారం వండుకుని తినడం ద్వారా ఏమైందంటే మనమే ఆరోగ్యంగా ఉంటాం, ప్రతి ఒక్కరిని రక్షించగలం. దీనివల్ల మనం తయారు చేసే ఈ కెమికల్స్ ఇవన్నీ గాలిలో కలిసినాయి. లాస్ట్ కలిసి ఒక వర్షంగా మళ్ళీ మన మీదకే తయారవుతున్నాయి. అవి వచ్చిన తర్వాత వేడెంతకు స్నానం చేసి వర్షంలో దర్శించామంటే పెద్దవారు ఏమన్నారు, అరే స్నానం చేసిన వాళ్ళు వేడితో వర్షంగా మనకు అవసరం లేదు, ఏం కాదు, వెళ్ళి బట్టలు మార్చుకున్నానా అని. కానీ ఇప్పుడు వేటికి వెళ్ళి వస్తే కాళ్ళు చేతులు కాదు పక్కా స్నానం చేసే లోపలి కావాలని పెద్దవాళ్ళే తింటారు. దానికి అర్థమైంది ఈ వర్షం ఇదంతా మొత్తం ఒక విషయం, అది మన మీదకి అవుతుంది. స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి, కళ్ళు కూరుతున్నాయి, మొత్తం ఓజోన్ లేయర్ అని పైన కూడా దానివల్ల మనం తిరిగి మనకి ఎండ ప్రభావం. దీని వల్ల మనం ఏం వాడాలంటే మొత్తం సూర్యకిరణానికి సంబంధించినంత అన్ని వాహనాలు ఇలాంటివి నడిపితే మనం దాని గురించి వాడుకుంటే మనకు ఆరోగ్యం. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెత్త ఆ చెత్త మనం నీటిలో వేయకుండా దాన్ని ఒక దగ్గర పడేయడం, మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను తీసుకోపోయి దానివల్ల మనకి ఏమవుతుంది, అది తీసుకోవడం వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. ఇలా వేస్తే తిరిగి మన నీళ్లు మన ఇంటికే వస్తున్నాయి. ఆ నీళ్లు శుభ్రం చేసి కొంతమంది ఆ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో చాలా శాతం ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు. మురికి నీళ్ళ కాదు ఉండే పిల్లలు వాళ్ళకి నీళ్ళు తాగనికే కూడా మన వల్లనే మనం చేసే ఒక చెత్త ద్వారా నీళ్ళు కూడా తాగలేకపోదు. ఆ నీళ్లు తాగాలంటే మనం చెత్త వేయకపోతే పసి పిల్లలు కనీసం వాళ్ళ దాహాన్ని తీసుకుని ఆ పూట ప్రత్యేక అవకాశం ఉంటుంది. మన వల్ల అవకాశము లేదు. మనం ఆ అవకాశాన్ని మొత్తం పోగొట్టిన నీళ్లు ఉన్న తర్వాత మనం ఆ చెత్తని ఎంత దూరం అయితే అంత దూరం. ప్రతి చిన్న పిల్లవాడికి కూడా మనమే చెప్పాలి. విద్యార్థులు అంటే మాత్రమే కాదు, ప్రతి భారతదేశానికి ఒక పౌరుడు, ప్రతి ఒక్క విద్యార్థి. మీరు చూసిరంటే వేరే చిన్నపిల్లలు అంటారు, అంటే తమ్ముడు అది చేయడం తప్పు, ఆ చెత్తని ఒక చెత్త పాకెట్ లేదు, దానివల్ల ఆరోగ్యం బాగుంది అని ప్రతి ఒక్క పిల్లవాడికి మీరు చెప్పండి. ఈ విషయం చెప్తా రేపు వచ్చే ప్రతి పిల్లవాడికి వాళ్ళు చెప్తారు. ఇదే మన జనరేషన్ మనం ఇవ్వాల్సిన నెక్స్ట్ ఆస్తులు ఏం లేవు. ఈ ఆస్తులే ప్రతి ఒక్కరికి మనం గాలి, నీరు, అన్నం ఇవి తప్ప ప్రతి పిల్లవాళ్ళకి మనం ఇచ్చే చాలు. మన నెక్స్ట్ జనరేషన్ ఇదే. మన పెద్ద సంపాదన డబ్బు ఇవి అంతా ఉన్నాను, ఒక చదువు, మన ఆరోగ్యం ఇవి తప్పే నెక్స్ట్ జనరేషన్ ఇస్తే అదే ఒక గొప్ప విషయం. దీనికి సంబంధించిన క్లియర్ అవుతుంది. గొప్ప గొప్ప రచయితలు వాళ్ళ దాన్ని నాకు పెద్దోళ్ళు కావడం దాని ముఖ్య విషయం ఇదేనే. వాళ్ళు ఏముందో అదే చెప్పారు, నిజం చెప్పారు. కాబట్టి ఏం పాటించాలి, మనిషిలో ఉన్న పాటిస్తేనే మనం ఉంటే హ్యాపీ ఉంటామని చెప్పినంత గొప్పలేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మనం దాన్ని పెద్ద చేయాల్సిన ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరు మర్చిపోదు. నేను విద్యార్థులు వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నించండి, ఎంత వీలుండే అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జరిగిన వినాయక చవితి ఇంత 11 రోజులు 9 రోజులు ఇష్టంగా పూజ చేసి వాటిని తీసుకుపోయి ఒక మురికాలు వాళ్ళు ఎట్లేస్తారు మీరు, అది ఒక తప్పు. దానివల్ల మనం ఒక నిజంగా ఒక దగ్గర దాచిపెట్టు జాగ్రత్త ఉంటే అసలు ఆ వినాయకుడిని ప్రతి మంచి చేసినామని ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. ఆ హ్యాపీనెస్ ప్రతి ఒక్కరికి ఉన్నారు. ఆ నీళ్ళ చేయకూడదు, జాగ్రత్తగా ఎంత వీలుంటే అంత సరైన వీలునంత చేయని నేను చెప్పిన కానీ పాటిస్తూ ప్రతి ఒక్కరికి మీరు విషయాన్ని అందజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.